హలో కాకా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ పెట్ లవర్. ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే మన బేటా బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బేటా బ్రీడింగ్ లో 100% సక్సెస్ అయితే ఏ సీజన్ లో అయినా మనం అయితే ఇలా చేసుకున్నాం అంటే కంపల్సరీగా సక్సెస్ అయితే అవుతుంది బేటా బ్రీడింగ్. చలో చూసేద్దాం. మనం బేటా బ్రీడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మేల్ అలాగే ఫీమేల్. ఈ మేల్ ఫీమేల్ అయితే మనమైతే గ్రూమింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ గ్రూమింగ్ వచ్చేసి ఎలా చేసుకోవాలని అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే తీసుకున్న మేల్ ఫీమేల్ బేటా ఫిష్లో అయితే మనం అయితే ఫీమేల్ బేటా ఫిష్ అయితే ఎగ్ లోడల్ ఉన్నా లేదా చూసుకోవాలి. ఎగ్ లోడల్ ఉన్న ఫీమేల్ అయితే తీసేసుకొని మేల్ అయితే తీసేసుకొని ఆ రెండింటిని అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక కార్పోర్ట్ లాంటిది ఒక ముక్క అయితే పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని మనం ఒక 6 to 7 days అయితే మనం అయితే గ్రూమింగ్ అయితే చేసుకోవాలి. వాటికైతే 1 hour డైలీ 2 hours అయితే మనం అయితే గ్రూమింగ్ అయితే ఇవ్వాలి. రెండింటి మధ్యలో ఉన్న కార్పోర్ట్ అయితే తీసేయాలి. మళ్ళీ ప్లస్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ ఫుడ్ అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటికి అయితే ఇవ్వాలి. మళ్ళీ ప్లస్ మనం మోయిన కల్చర్ లైవ్ ఫుడ్స్ ఉంటే లైవ్ ఫుడ్స్ అయితే వాడాలి. కంపల్సరీ లైవ్ ఫుడ్స్ వాడితే మనకైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎగ్ లోడెడ్ అయ్యేదానికి. చలో బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బేటా ఫిష్ బ్రీడింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసిద్దాం. మనకైతే ఫస్ట్ కావాల్సింది ఒక ట్యాంక్, 1 feet ట్యాంక్ అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర ట్యాంక్ లేకపోతే మీ బకెట్లో అయినా ఎలాంటి చిన్న కంటైనర్లో అయినా చేసుకోవచ్చు మీరైతే. ఫస్ట్ దాంతో పాటుగా మనం అయితే ఒక చిన్న కవర్లో ఒక పీస్ అయితే తీసుకున్నాం. దీని అయితే బబుల్ నెస్ట్ని అయితే బిల్డ్ చేయడానికి అయితే మేల్కి అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే బబుల్ నెస్ట్ కోసం అయితే ఇదైతే పేపర్ తీసుకున్నాం. అలాగే మనం అయితే ఆల్మండ్ లీఫ్ అయితే తీసుకున్నాం. ఆల్మండ్ లీఫ్ అంటే ఏంటిదో కాదు, బాదం ఆకు. ఈ బాదం ఆకు అయితే బెనిఫిషియల్ బ్యాక్టీరియా కోసం అయితే యూజ్ అవుతుంది. వాటర్ని అయితే ప్యూరిఫైగా ఉంచుతుంది. బేటా ఫిష్కి అయితే బ్రీడింగ్ అయ్యేదానికి అయితే బెస్ట్ యూస్ఫుల్ అయ్యే టిప్ ఏంటంటే ఈ యొక్క బాదం లీఫే. దాన్ని స్టిక్ చేసుకున్నాకైతే మనం ఒక టేప్ అయితే తీసుకున్నాం. మనకైతే స్టోర్ చేసుకున్న ఓల్డ్ వాటర్ అయితే తీసుకున్నాం. మనమైతే ఈ ఓల్డ్ వాటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా పోసేసుకున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్లో వాటర్ పోసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ట్యాంక్లో అయితే 3 inches కన్నా ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి. చలో వాటర్ అయితే పోసేసుకున్నాం. కాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేసిన మాత్రం మీరైతే బేటా బ్రీడింగ్ అయితే అన్సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. 100% సక్సెస్ కావాలంటే నా వీడియోని అయితే చూడండి. 4 minutes అయితే లెంతీగా ఉంటుంది. మన పార్ట్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంటుంది. పార్ట్ 2లో అయితే బేబీస్ని ఎలా గ్రో చేసుకోవాలో చెప్పేస్తా. కాకా మనం అయితే వాటర్ అయితే ఫిల్అప్ అయితే చేసుకున్నాం. వాటర్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనకైతే బబుల్ నెస్ట్ కోసం పేపర్ తీసుకున్నాం అని చెప్పాం కదా. ఆ పేపర్కి అయితే మనం అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాం. టేప్స్ అయితే ఈ టేప్ని అయితే ఎలా ఫిట్ చేసుకోవాలో చూసేద్దాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకా మనం అయితే ఇప్పుడైతే పేపర్ అయితే స్టిక్ చేసుకున్నాం. పేపర్ స్టిక్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఆల్మండ్ లీఫ్ కావాలి. ఆల్మండ్ లీఫ్ అయితే ఇలా అయితే వేసేసుకున్నాం. ఈ ఆల్మండ్ లీఫ్ వేసుకున్న తర్వాత అయితే మనైతే కాకా ఇప్పుడైతే మెయిన్ అయితే ఇలాగైతే ట్యాంక్లోకి అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసేద్దాం. నేనైతే డైరెక్ట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ వాటర్ ఈ వాటర్ అయితే ఒక సేమ్. మెయిల్ అయితే ట్యాంక్లోకి అయితే ఇంట్రడ్యూస్ చేసేసినాం. ఈ మెయిల్ వచ్చేసి ఇప్పుడైతే మనకైతే ట్యాంక్లో అయితే సెటిల్ కానీకి అయితే ఒక 2 hours అయితే పడుతుంది. 2 hours తర్వాత అయితే మనైతే ఫీమేల్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేద్దాం. 2 hours later. మేల్ ఫిష్ అయితే మనకైతే బబుల్ నెస్ట్ అయితే కొంచెం అయితే బిల్డ్ చేసింది. ఎందుకంటే ట్యాంక్లో అయితే బరాబర్ అయితే సెటిల్ అయిపోయిందని అర్థమైపోయింది. ఇంకా మనం అయితే బెస్ట్ టైం టు రిలీజ్ ద ఫీమేల్ అయితే డైరెక్ట్ రిలీజ్ చేసుకోకుండా నేనైతే డిస్పో గ్లాస్ అయితే నేనైతే బాటం అయితే కట్ చేసుకుని అయితే నేనైతే వెళ్తున్నా. ఎందుకంటే డిస్పో గ్లాస్ ఎందుకు పెడుతున్నావు బ్రో, నువ్వు అయితే ఇలా కట్ చేసుకున్నాను అనుకోవచ్చు మీరైతే. నేనైతే ఫీమేల్ అయితే రిలీజ్ చేసేటప్పుడు అయితే నాకైతే ఈజీగా ఉంటుంది, బబుల్ నెస్ట్ అయితే డిస్టర్బ్ కదా అని చెప్పేసి నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా. ఆ గ్లాస్లో ఫీమేల్ వేసేసి అయితే మనం అయితే ఒక 2 hours అన్న 3 hours అన్న వెయిట్ చేయాలి. ఫీమేల్ అండ్ మేల్ అయితే అగ్రెషన్ అయితే ఓడగొట్టేదానికి. A few moments later. మన మేల్ ఫిష్ అయితే బబుల్ నెస్ట్ అయితే బాగా బిల్డ్ చేసింది. చాలా బబుల్ నెస్ట్ అయితే బిల్డ్ చేసింది. కరెక్ట్ టైం టు రిలీజ్ ద ఫీమేల్ అయితే నేనైతే రిలీజ్ అయితే చేసా. రిలీజ్ చేసిన తర్వాత మనకైతే కొంచెం ఫైట్ జరిగిన తర్వాత అయితే ఏం జరుగుతుందో చూద్దాం. కాకా ఫీమేల్ బేటా ఫిష్ అయితే ఎగ్స్ అయితే లేచేసింది. ఈ ఎగ్స్ అనేది మనం అయితే చూసుకోవచ్చు. బబుల్ నెస్ట్ అయితే మేల్ అయితే మంచిగా అయితే పెట్టేసింది. కొంతమందికి అయితే పెట్టేసిన తర్వాత బ్రీడింగ్ ఎగ్స్ అయితే కొన్ని గంటల తర్వాత అయితే పెడతాయి. మీరైతే తొందరపడేసి బ్రీడింగ్ కాలేదని చెప్పేసి తీసేయద్దు. ఏదైనా ఫైట్ జరిగి టైల్స్ కట్ అయితే మాత్రమే తీసేయండి. మీరు మరీ గుర్తుంచుకోండి, ఒక 2 days కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి అయితే. నాకు కూడా అలానే ఎగ్స్ అయితే లేచిన తర్వాత ఫీమేల్ అయితే ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. సైడ్కి వెళ్ళిపోయి ఉన్నప్పుడు అయితే మనైతే ఎగ్స్ని అయితే డిస్టర్బ్ చేయకుండా మనైతే ఫీమేల్ అయితే తీసేయాలి అలా. 24 hours later.
24 అవర్స్ తర్వాత అయితే మన ఎగ్స్ అయితే హ్యాచ్ అయిపోయినాయి. హ్యాచ్ అయిపోయి మన బీటా బేబీస్ అయితే బయటకి అయితే వచ్చాయి. బీటా బేబీస్ అయితే ఇప్పుడైతే నార్మల్గా అయితే కలుగుతున్నాయి. బీటా బేబీస్ అయితే ఫ్రీ సిమ్ అయితే చేయట్లేదు. మనం అయితే ఇప్పుడు 100% అయితే బీటా బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వరంగల్ పెట్ లవర్. ఈ బీటా బేబీస్కి ఎలాంటి ఫుడ్ వేయాలి, ఎలా కేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.